గతంలో మీరే చెప్పిండ్రు కాంగ్రెస్ ప్రభుత్వం కరప్షన్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అని, మీరే చెప్పిండ్రు సోనియా గాంధీ బలిదేవత అని, మీరే చెప్పిండ్రు ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కాంగ్రెస్ ప్రభుత్వాలన్నీ కూడా కరప్షన్ మీద నడుస్తాయి, కరప్షన్ కి కేర్ ఆఫ్ అడ్రస్, 2G స్కామ్ వాళ్ళదే, కోల్ స్కామ్ వాళ్ళదే, కామన్వెల్త్ వాళ్ళదే, ఎక్కడ చూస్తే అక్కడ కరప్షన్ అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు అదే కరప్షన్ అదే కేర్ ఆఫ్ అడ్రస్ కి వెళ్ళి ఈ రోజు నువ్వే కరప్షన్ కి అడ్డగా మారినావు, నీ ప్రభుత్వమే కరప్షన్ అడ్డగా మారింది. నేను సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా ఎన్నో కుంభకోణాలు బయట పెట్టినాం, సివిల్ సప్లైస్ కుంభకోణం బయట పెట్టా, బి ట్యాక్స్ బయట పెట్టినాం, ఆర్ ట్యాక్స్ బయట పెట్టినాం, ఆర్ఆర్ ట్యాక్స్ బయట పెట్టాం, ట్రిబ్యునల్ ట్యాక్స్ బయట పెట్టాం, యూ ట్యాక్స్ బయట పెట్టాం, పొంగురెడ్డి శ్రీనివాస్ రెడ్డి ట్యాక్సులు బయట పెట్టినాం, అవినీతిని బయట పెట్టినాం. ఒక్క దాని మీద కూడా స్పందించలేదు. ఎందుకంటే స్పందించడానికి నీ దగ్గర ఏమీ లేదు. కేవలం మీరందరూ కలిసి కట్టుగా ఈ రాష్ట్రాన్ని లూటి చేయడానికి, ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి మాత్రమే తప్పుడు వాగ్దానాలతో ప్రభుత్వం ఎక్కారు. ప్రభుత్వం గద్దెనెక్కిన నుంచి ఇయరటి వరకు మీరు కేవలం ఈ రాష్ట్రాన్ని ఎట్లా దోచుకోవాలా, ఏ స్కీమ్ పెట్టాలా, ఏ స్కీమ్ ద్వారా ఎన్ని కోట్లు సంపాదించాలన్న ఆలోచన తప్ప ఏ రోజన్నా ఈ ప్రజల కోసం, ఈ అట్టడుగు బడుగు బలైన వర్గాల కోసం మీరు ఇచ్చిన హామీల గురించి ఆలోచన చేసిందని అడుగుతున్నా. ఎప్పుడు చూసినా కేబినెట్ మీటింగ్ పేరు మీద టైం పాస్ చేస్తారు తప్ప కేబినెట్ మీటింగ్ లో అవసరం లేని హామీలు ఇవ్వని హైడ్రా గురించి, అవసరం లేని హామీలు ఇవ్వనటువంటి మూసిన నది గురించి, SLBC గురించి, కొడంగల్ ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నారు కదా. ఏ ఒక్క రోజైనా ఇక్కడ ఉన్నటువంటి ఆడపడుచుల కోసం, మహిళల కోసం, విద్యార్థుల కోసం, యువత కోసం, రైతన్న కోసం ఇచ్చిన హామీల కోసం ఒక్కసారైనా ఆలోచన చేసిండ్రా అని అడుగుతా ఉన్నాం.